శ్రీమాత్రే నమ. కన్యారాశి వారికి లాభస్థానంలో జూన్ 6వ తారీఖు వరకు సంచరిస్తున్నటువంటి కుజుడు ఈ రాశి వారికి ఏ విధంగా సహకరిస్తాడు? ముఖ్యంగా మనం వివాహం కోసం అనుకుంటున్నాం కాబట్టి ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి వివాహం ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, వారి ప్రయత్నం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి కన్యారాశి వారికి కుజుడు శత్రుగ్రహం, తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చాలా వరకు ఈ రాశి వారికి అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, బంధువులకు సంబంధించిన విషయాలు, అలాగే వీళ్ళకి తరచుగా చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కూడా జరుగుతుంటాయి. ఎక్కువ శాతం కుజుడు ఎంతో బలంగా ఉంటేనే తప్ప ఈ కన్యారాశి వారికి వివాహం ఆలస్యం అవ్వడం, అయినా కూడా ఏదో ఒక సమస్య జీవితాంతం ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా ఎంత ధనం సంపాదించినా సమయానికి ధనం సరిపోకపోవడం, ఈ విధంగా కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, రుణ బాధలు ఇవన్నీ కామన్గా ఈ కన్యారాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వివాహ విషయం అనుభూతులు ప్రస్తుతం కుజుడు 11వ స్థానంలో ఉండి ధనస్థానాన్ని అంటే 2వ స్థానాన్ని చూస్తాడు. కుటుంబ స్థానం అంటే మనకి ఏదన్నా ఒక అబ్బాయికి ఎవరికైనా వివాహం జరగాలంటే సప్తమ స్థానం క్లియర్గా శుభగ్రహంతో ఉండాలి, 2వ స్థానం కూడా శుభంగా ఉండాలి. ఎందుకంటే కుటుంబం ఏర్పడాలంటే ఒక సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు కుటుంబంలో ఎవరు రావడానికి ఇష్టపడదు. అందుకని ఈ కుజుడు ఈ రాశి వారికి పాపగ్రహం అవుతూ మన ధనస్థానాన్ని వీక్షించడం జరుగుతూ ఉంది, కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు. ఆ కారణం వల్ల మరి ఈ రాశి వారికి జూన్ 6వ తారీఖు వరకు మీరు ఎంత కష్టపడ్డా వివాహం అన్నది నిర్ణయం అన్నది చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఇంకా అర్జెంటు తప్పదు అనుకున్న వాళ్ళు కుజగ్రహానికి తగు విధమైనటువంటి పరిహారం చేసుకోవలసి ఉంటుంది. అలాగే మరి ఈ కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ రాశి వారికి ఫలిస్తాయి. అలాగే ఏదైనా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, ఆస్తి పంపకాల విషయాలు, అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గర నుంచి రావాల్సినటువంటి ధనం అవ్వచ్చు, స్థిరాస్తి అవ్వచ్చు. అలాగే మీకు ఏదైనా ఆకస్మిక ధనలాభం లాంటిది, ఏదో ఇన్సూరెన్సో చిట్ ఫండో వేరే ద్వారా రావాల్సింది, ఆర్థిక పరంగా మాత్రం చాలా వరకు సక్సెస్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కుజగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ వివాహానికి కుజుడు ఒక్కడే అడ్డంకి కాకుండా ప్రస్తుతం ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర, రాహు, శని గ్రహాలు. శని సాధారణంగా ఆలస్య వివాహాన్ని ఇవ్వడం అన్నది సర్వసాధారణం. ఒకవేళ తొందరపడి అంటే తన ఎప్పుడు మనకి ఈ శని భగవానుడు 35వ సంవత్సరం వచ్చేదాకా అంటే జన్మజాతకంలో ఉన్నప్పుడు అది జన్మజాతకంలో సప్తమ స్థానంలో శని ఉంటే కొంతమందికి అప్పట్లో 26 అయిపోయేది, ఇప్పుడు అది 35 దాకా మారింది అన్నమాట. అంటే 35వ సంవత్సరం వచ్చేదాకా కూడా ఏదో ఒక అడ్డంకి వివాహానికి ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ అయినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు గోచారీత్యా రాబోయే 2.5 సంవత్సరాల్లో సప్తంలో ఉన్నటువంటి శని కూడా మన కన్యారాశి వారికి వివాహానికి లేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ వివాహంకి జరిగినా మీకన్నా వయసులో కొద్దిగా పెద్దదైన అమ్మాయి రావచ్చు, లేదంటే ఒక చిన్నగా బాగా మీకన్నా 10 సంవత్సరాలు చిన్న అమ్మాయి రావచ్చు, లేదంటే ఒక 3-4 సంవత్సరాలు పెద్ద అమ్మాయి రావచ్చు, లేదంటే ఒక హెల్త్ పరమైనటువంటి ఇబ్బంది, చూడటానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావచ్చు.
అయితే ఉద్యోగం చేసే భార్య కానీ భర్త కానీ వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత మాత్రం బంధం చాలా గట్టిగా ఉంటుంది. శని ఎప్పుడు వివాహాన్ని ఆలస్యం చేస్తాడు, దాని తర్వాత బంధాన్ని గట్టిగా పెడతాడు. మరి ఈ కారణం వల్ల మీరు మరి కుజుడి యొక్క లాభస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు గట్టి ప్రయత్నం చేస్తే తప్ప వివాహం జరిగే అంటే వివాహం జరగడం అంటే లేట్ అవుద్ది, అసలు అవ్వకపోవడం కాదు, వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తగు విధంగా పరిహారం చేసుకుంటే కంపల్సరిగా ప్రతిదానికి కూడా పరిష్కారం ఉంటుంది. స్వస్తి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు, తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు, ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతుంటుంది. అంటే మనకి కలియుగంలో హనుమాను తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 తమలపాకులు, ఒక 5 బాగా ముగ్గిన అరటిపళ్ళు, కొద్దిగా సింధూరం, ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక 8 మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిందాక తలక స్నానం అది చేయవలసి ఉంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది. కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు, దాన్ని గాజులు అంటారు. 2 చేతులకు కూడా కనీసం ఒక చేతికి 8, ఒక చేతికి 8, అది ఎరుపు రంగు అయితే వెరీ బెటర్, ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు. ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పసుపు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ 8 మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి. ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి. ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు. మన మంచం మీద కాకుండా విడిగా సెపరేట్గా పడుకొని ఈ 8 వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా 8వ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదువులంటి స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం, వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటి భోజనం అంటే అన్నీ ఉంటాయి, దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం, ఈ విధంగా చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపాకులు పూజ చేస్తే 100% ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది. సరే, ఇది కొంతవరకు ఉంది. కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల, లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి. ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా, ఏదైనా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.